మనం చర్చలోకి వెళ్దాం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, నరసరావుపేట నుంచి రెండోసారి ఎన్నికయ్యారు, మూడోసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు. శ్రీ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, నిన్న జరిగిన సిద్ధం సభ ఎలాంటి సందేశాన్ని ఇచ్చింది? మూడు పార్టీలు కలిసిన పెద్ద సున్నానే అనడం కానీ, అలాగే అనేక రకాల తాను హామీలన్నీ అమలు చేసిన వైనం, పొత్తుల కోసం చంద్రబాబు పాకులాడుతున్న తీరు, తాను జనంతోటే పొత్తు కలిగి ఉన్నానని, జనమే నాకు స్టార్ క్యాంపెయినర్లని జగన్ గారు చెప్పిన వైనం, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? అద్భుతంగా జరిగే కేఎస్ఆర్ గారు, సిద్ధం మహాసభ నిన్న మేదరమెట్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది. సుమారు 15 లక్షల మంది హాజరైనట్లు ఇంటెలిజెన్స్ వర్గాల యొక్క సమాచారం. దీని మేరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ఫూర్తినిచ్చే ప్రసంగాన్ని తన కార్యకర్తలకు కానీ అక్కడ వచ్చిన ప్రజలకు కానీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన మేనిఫెస్టోని ఏ విధంగా 99% అమలు చేశారు. కొన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ గతంలో మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి కూడా పక్కకు పెట్టేసే కార్యక్రమం, వాళ్ళ మేనిఫెస్టోని కూడా సభకు తీసుకొచ్చి ఎన్ని హామీలు అమలు చేశాడో చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పగలడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ధైర్యంగా ప్రతి ఇంటికి కూడా ఇది చేశాము, న్యాయం చేశామని చెప్పగలిగే ధైర్యం మాకుంది, చేశాం కూడా. ఈరోజు స్పష్టంగా ప్రతి కుటుంబానికి దాదాపు 85% కుటుంబాలకి ఈ రాష్ట్రంలో మేలు జరిగే కార్యక్రమం జరిగింది. దీన్ని ఆయన వివరించారు, చెప్పారు. ఖచ్చితంగా మేము చెప్పింది చేసేవాళ్ళం. మేము ఏదైనా సరే చేసేదే చెప్తాము, చెప్పిందే చేస్తాం. ఈ రెండు మాటలు కూడా ఖచ్చితంగా ఈ వివాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమం చేయమని ఆయన అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే విధంగా ఆయన ఈ పొత్తుల గురించి ఈరోజు ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ ఒక అనైతిక పొత్తు, ఈరోజు గతంలో 2014లో పొత్తులు పెట్టుకున్నారు. ఆ రోజు ఏం చేశారు రాష్ట్రానికి? ఈ రోజు నిజంగా ఈ పొత్తుల వలన కేవలం చంద్రబాబు నాయుడు లాభపడతాడు. ఆయన జైలుకి వెళ్లకుండా, లేదా ఆయన కేసుల్ని మళ్ళీ తిరిగి కోర్టుల్లో విచారణ జరపకుండా ఆపివేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక చీకటి ఒప్పందంతో పోయాడు తప్ప ఆయనకి కానీ ఈ రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగే కార్యక్రమం ఏమీ లేదు. నిజంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదాని ఇవ్వమని అడగండి. ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్ గా విశాఖ ఉక్కు స్టీల్ ని ఈ రోజు ప్రైవేటీకరణ చేయకుండా ఒక హామీని ఇవ్వమని ఎలక్షన్ ముందు నీ యొక్క పొత్తుతో ముందే ఒక క్లారిటీ ఇవ్వమనండి. ఈ రాష్ట్రానికి మేలు చేసిద్దేమో కార్యక్రమం అడుగుదాం. అదేవిధంగా అమిత్ షా గారు హైదరాబాదు మొన్న తెలంగాణ ఎన్నికలప్పుడు ఒక మాట అన్నారు, మైనార్టీ ముస్లిం సోదరులకి 4% రిజర్వేషన్ మేము తీసేస్తాం మేము కనుక ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే అని ఒక మాట చెప్పారు. ఈ రోజు నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ముస్లిం రిజర్వేషన్ ని ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ యొక్క 4% రిజర్వేషన్ ను ఈ రోజు మీరు తీసేసే ధైర్యం ఉందా? ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడతారు? ఈరోజు ముస్లింల యొక్క ఈరోజు జీవితాలను మార్చేసిన నైజం ఈరోజు మనం చూస్తున్నాం. మాకు ఒక చిన్న గ్రామం ఉందండి, చిన్న తురకపాలెం అనే గ్రామం, కేఎస్ఆర్ గారు. ఆ గ్రామంలో గతంలో గోతాలు కుట్టుకొని వ్యాపారం చేసేవాడు, చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునేవాడు. అలాంటి గ్రామం నుంచి ఈరోజు 29 మంది డాక్టర్లు, 200 మంది ఇంజనీర్లు ఈరోజు చదువుతున్నారు ఆ గ్రామంలో. అది ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లో 4 చదువుతున్నారు, 8 మంది పీజీలు ఈరోజు చదువుతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ జీవిత శైలి మారిపోయింది. వాళ్ళ యొక్క ఆలోచన సరళి మారింది. వాళ్ళు చదువు వైపు దృష్టి మళ్ళిస్తున్నారు, ఎడ్యుకేషన్ వైపు దృష్టి మళ్ళిస్తున్నారు. అట్లనే ఈరోజు వాళ్ళ యొక్క జీవిత శైలి మారిన నేపథ్యంలో ఈరోజు అమిత్ షా గారు ఇలాంటి స్టేట్మెంట్ ఈరోజు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇచ్చారు. గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు తెలుగు రాష్ట్రాలు అని చెప్పాడు, ఆ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇలాంటివి ఈ రోజు మన రాష్ట్రానికి, ముఖ్యంగా ప్రజలకి నష్టం చేసే కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం తన స్వలాభం కోసం తను ఢిల్లీ చుట్టూ పడిగాపులు కాల్చి 2-3 రోజులు ఉండి ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు వాళ్ళ పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమా కాదా? అందుకే పొత్తులు, వారికి పొత్తులు, మాకు ప్రజలు అని జగన్ గారు అంటున్నారా? జగన్ గారు అన్నారు, పైన దేవుణ్ణి నమ్ముకున్నాను, కింద ప్రజలు నమ్ముకున్నాను, ప్రజలకు మేలు చేశాను, మీకు మేలు జరిగితేనే
ఓటేయండి అన్న ఎవరైనా ముఖ్యమంత్రిని గతంలో మనం చూసామా? రైట్ మీకు మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటేయండి అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. అయితే ఇక్కడ ఒక వీడియో చూడాల్సింది. మీరు ఇప్పుడు తెలంగాణలో అమిత్ షా గారు చెప్పారని చెప్పారు కదా, అట్లాగే గతంలో చంద్రబాబు గారు మోడీ గారిని ఉద్దేశించి అన్న ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రతిరోజు మనం వేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. పైగా ఇప్పుడు మీరు అన్నట్టు కీలకమైన పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు ఏమన్నారు, గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్కి మోటార్లను బిగించి మొత్తం ఖర్చు అంతా తనే భరిస్తూ ఉంటే మోటార్లకు ఉరివేసారు అని చెప్పారు. మరి ఇప్పుడు బీజేపీ తోటి కలిశాడు ఆయన, మరి మోటార్లకు ఉరివేయమంటాడా లేకపోతే మోడీ గారు చేసింది కరెక్ట్ అని ఇప్పుడు చెప్తాడా? ఇట్లాంటివి చాలా ఉన్నాయి మీరు అన్నట్లు, రిజర్వేషన్లు కానీ ఇటువంటివి చాలా, ఇవన్నీ కూడా ఆసక్తికరమైన విశేషాలే. అయితే ఒక్కసారి అసలు మోడీ ఎంత హింసావాదో చెప్తూ ఆయన చేసిన, చంద్రబాబు గారు చేసిన ఒక్క బయట విన్న తర్వాత మరి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అంబటి రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఆ తర్వాత ముద్రగడ గారు, కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి వర్యులు, వారు వైసీపీలోకి వస్తున్నట్టు ప్రకటించిన దాని మీద కూడా చర్చలోకి వెళదాం. ముందుగా ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. ఈ నరేంద్ర మోడీకి నిజం చెప్పడం ఎప్పుడూ రాదు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో నరేంద్ర మోడీ పుట్టాడు. గాంధీ అసత్యాలే చెప్పడు, నరేంద్ర మోడీ సత్యమే చెప్పడు. ఏం చేయాలి? నరేంద్ర మోడీ, గాంధీ అహింసావాదం, నరేంద్ర మోడీది హింసావాదం. మీరు చూడండి ఎంత వ్యత్యాసం. ఒకే గడ్డ, ఒకే రాష్ట్రం, ఒకే ప్రాంతం, ఎంత వ్యత్యాసాలు ఉన్నాయి చూడండి. నన్ను గురించి మాట్లాడతాడు, నా కుటుంబం గురించి. నేను బాధపడతానా? నేను గర్వపడుతున్నావనా కాదా? నాకు ఒక కొడుకున్నాడు, ఆయనకు ఒక భార్య ఉంది, నా భార్య ఉంది, నాకు ఒక మనవడు కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? నరేంద్ర మోడీ నీ కథ ఏంటి చెప్పాలి కదా? ఎందుకు చెప్పరు మీరు? అంటే కట్టుకున్న భార్యను చూడలేడు, తల్లిని చూడలేడు, తల్లికి బిచ్చం పెట్టినవాడు దేశాన్ని ఉద్ధరిస్తాడంట. ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు? ఈ నరేంద్ర మోడీకి నిజం చెప్పడం ఎప్పుడూ రాదు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో నరేంద్ర మోడీ పుట్టాడు. గాంధీ అసత్యాలే చెప్పడు, నరేంద్ర మోడీ సత్యమే చెప్పడు. ఏం చేయాలి? నరేంద్ర మోడీ, గాంధీ అహింసావాదం, నరేంద్ర మోడీది హింసావాదం. మీరు చూడండి ఎంత వ్యత్యాసం. ఒకే గడ్డ, ఒకే రాష్ట్రం, ఒకే ప్రాంతం, ఎంత వ్యత్యాసాలు ఉన్నాయి చూడండి. నన్ను గురించి మాట్లాడతాడు నా కుటుంబం. రైట్. అది చంద్రబాబు గారి ఉవాచ. మరి హింసావాదమా, దేనికి వెళ్తారో మరి బీజేపీ వారు వీటన్నిటికీ ఏం సమాధానం చెబుతారో. పాపం పెద్దిరెడ్డి రవికిరణ్ లాంటి మంచి వాళ్ళకి ఇది కష్టకాలమే. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏమిటంటే, పురంధరేశ్వరి గారు చంద్రబాబు గారిని రాముడితో పోలుస్తూ, అలాగే బీజేపీని జనసేనని ఉడతలతో పోలుస్తూ ఉడతా సాయం చేయబోతున్నారన్నట్లుగా ఒక వ్యాఖ్య వచ్చిందని విన్నాను. అదేంటో విందాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాముల వారికి కూడా మరి ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు. వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు. రైట్. ఈ నిజంగా నేను కూడా ఆశ్చర్యం వేసింది. ఇందాకే ఎవరో మిత్రుడు ఫోన్ చేసి చెప్తే నిజమా అట్లా అందా అన్న. నిజంగా ఆవిడ డైరెక్ట్గా రాష్ట్రాన్ని ఉద్దేశించి అంది. రామ మందిరం కట్టిన మోడీ గారు రాముడితో సమానం కాదంట. చంద్రబాబు గారు మోడీ పరివారంలో ఇంతవరకు చేరాడో లేదో తెలియదు. మిగతా వాళ్ళందరూ మోడీ పరివారం రాసుకుంటున్నారు. ఈయన అసలు ఆయన కుటుంబం లేదన్నప్పుడు కూడా ఇప్పుడు పురంధరేశ్వరి గారు చంద్రబాబును రాముడితో పోల్చి చివరికి బీజేపీని జనసేన ఉడతలతో పోల్చే పరిస్థితికి వెళ్ళిందంటే, రవికిరణ్ గారు మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎట్లా స్పందిస్తారు ఈ రెంటి మీద? సిద్ధం సభలు కానీ, అట్లాగే హింస అహింస అని చెప్పినటువంటి చంద్రబాబు గారు కానీ, మీకు ఇప్పుడు రాముడు మోడీ కాదు చంద్రబాబు నాయుడు గారే అంటున్న పురంధరేశ్వరి గారి గురించి మీరు ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి.
ఓకే, ఇదంతా డిజిటల్ యుగం. ఏదైనా సరే గతంలో వచ్చినవన్నీ కూడా మీరు టెలికాస్ట్ చేస్తారు. ఓకే, అది చరిత్ర, అది మార్చలేంది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం ఒకసారి మీ ద్వారా ప్రేక్షకులు కూడా తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త, విస్తృతమైన దేశ ప్రయోజనాల కోసం దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగతం చిట్ట చివర అన్న సిద్ధాంతాలతో పనిచేసేటటువంటి కార్యకర్త. దశాబ్దాలుగా మేము అదే విధానంతో పనిచేస్తాం. మాకు దేశ ప్రయోజనాలు ముఖ్యం. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నిజమే, ఆ తర్వాత దాని ప్రతిగా కూడా మేము మాట్లాడడం సరే. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఓకే, నేను కేంద్రంతో అలా గొడవపడి ఉండకూడదు అని కూడా ఒకసారి అన్నారు. అలాగే అంతేకాకుండా వారి యొక్క పార్టీలు మహానాడులో తీర్మానం కూడా చేశారు. ఏంటి, 28 మే 2021 కేంద్రానికి మద్దతు, తెలుగుదేశం పార్టీ మహానాడులో మీ పేపర్లోనే వచ్చింది. రవికిరణ్ గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు, మీరు చాలా తెలివైన వాళ్ళు, చక్కటి విశ్లేషణ చేయగలరు, సమాచారాన్ని తీసుకురాగలరు. నేను కేంద్రానికి మద్దతు ఇవ్వకపోవటం గురించి నేను అసలు ఒక్క మాట మాట్లాడట్లేదు. కానీ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీని పట్టుకుని నువ్వు గాంధీ పుట్టిన దేశంలో పుట్టావు అని ఇక్కడ, అంతకుముందు ఇంకో నిర్ణయం ఒకటి వేశాను, మోడీకి అసలు సిగ్గే లేదని చెప్పినటువంటి వ్యాఖ్య, ఇంకా అంతకంటే పచ్చిపూతులు దిక్కిన వ్యాఖ్యలు, టెర్రరిస్ట్ అని, వాటి గురించి నేను ఆ ప్రస్తావన తప్ప కేంద్రాన్ని మద్దతిస్తారు ఇవ్వకపోతారా అని భయపడిపోయి మళ్ళీ అంతకుముందు రాహుల్ గాంధీయే గొప్పవాడన్నాడు, కాంగ్రెసే గొప్పదన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేమో బీజేపీయే గొప్పదంటున్నాడు. నేను చెప్పింది విధానాల గురించి కాదు, వ్యక్తిగత దోషణల గురించి మీరంతా సమర్థిస్తారా? ఇప్పుడు సిద్ధం సభ నేపథ్యంలో మీరందరూ కలిసినా సున్నాయని జగన్ గారు అంటున్నారు. అయితే పురంధరేశ్వర్ గారు ఏమంటున్నారు, రాముడు ఎవరా అంటే తెలుగుదేశం అంట, మీరంతా ఉడతలంట. పాపం మీకు ఎంత కష్టం వచ్చిందండి. నేను మీలాంటి మంచి వాళ్ళకి కూడా ఇన్ని కష్టాలు వస్తాయి నేను అనుకోలే రాజకీయాల్లో. మీరు బాధపడద్దు, కానీ నేను చెప్పేది ఒక 2 నిమిషాలు వినండి సార్. నేనేంటంటే, అలాగే గత సంవత్సరం కూడా రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పి యూట్యూబ్ లో ఉన్న ఎవరైనా చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక దార్శనికుడుగా దేశ విదేశాల్లో భారతదేశ ప్రతిష్ట ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి అన్కండిషనల్ గా నేను సపోర్ట్ నిలబడటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా దేశం ముఖ్యం అని చెప్పారు. సో నేననే ఏంటంటే, ఒక మనిషి కొంత మార్పు చెందుతారు. గీతని ఈ మధ్య ముఖ్యమంత్రి గారు గీతను బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి భగవద్గీతనే దానిలోనే చెప్పిన శ్లోకం శ్రద్ధాన భూషణం క్షమ అన్నారు. అంటే క్షమించటం అన్నది మంచి వారికి ఒక భూషణమే గానీ తప్పేం కాదన్నారు. మరి అటువంటి వ్యాఖ్యలకి దానికి తెలుగుదేశం వారే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు. కానీ మా వరకు, భారతీయ జనతా పార్టీ వరకు మేము చెప్పేది ఏంటంటే, మాకు విస్తృత దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఈ రోజు భారతదేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏదో పరిపాలన చేసేమని ఎంచుకోవట్లేదు. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న, దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకి పరిష్కారం చూపటమే కాదు, భవిష్యత్ తరాలకి ఒక పెద్ద ఫౌండేషన్ వేయాలి, 2047 కల్లా వికసిత భారత్ చేయాలి అని చెప్పి బృహత్ సంకల్పానికి ప్రజలు పట్టం కడుతున్నారు. అటువంటి లక్ష్యానికి చేరుకోవాలి అంటే మాతో కలిసి వచ్చే పార్టీలని కలుపుకోవటం. 370 ఎన్డీఏ 400 అన్నది ఏదో ఫ్లూక్ గా చెప్పింది కాదండి. దేశంలో చేయవలసిన అనేక సంస్కరణలకి ఆ సంఖ్య ముఖ్యం. దానిలో భాగంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము కొంతమందితో, మాతో కలిసి వచ్చే వ్యక్తులతో వెళ్తాం. ఎన్డీఏ కుటుంబంలో ఈ రోజు 37 పార్టీలు ఉన్నారు, 40 పార్టీలు అవుతారు, 42 అవుతారు. దాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్తాం. విస్తృతమైన ఏ నిర్ణయమైనా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంది. నాకు అభ్యంతరం లేదు. అయితే సిద్ధం సభ చూసిన తర్వాత కూడా ఒక్క నిమిషం రవికిరణ్ గారు ఒక సంక్షిప్తంగా మాట్లాడితే మళ్ళీ రామకృష్ణ గారికి కూడా ఇద్దాం, మళ్ళీ ముద్రగడ గారి మీద కూడా మనం మాట్లాడుకోవాలి. సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క సీటైనా వస్తుందనే గ్యారంటీ మీకేమైనా నమ్మకం కలిగిందా? అన్ని లక్షల మంది జమ అవుతున్నారు, 4 సభలు. నేనైతే ఒక్క 3-4 నెలల వ్యవధిలో ఇంత భారీ సభలు పెట్టినటువంటి, నేను 46వ సంవత్సరంలో ఈ ప్రొఫెషన్లో ఉన్నానండి, ఈ తక్కువ వ్యవధిలో ఇంత భారీ సభలు పెట్టడం, 4 సభలు పెట్టడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సైతం ఇట్లాంటివి జరగలేదు. కానీ ఇప్పుడు ఆయన జగన్ చేసి చూపించాడు, అదే ఆశ్చర్యం వేస్తుంది మా నాబోటి వాళ్ళకి కూడా. ఈ సభలు చూసిన తర్వాత కూడా మీరు వీళ్ళతో కలిసి 400 సీట్లు సాధిస్తాం, ఇంకో 1 సీటు వస్తుంది, 2 సీట్లు వస్తుందని మీరు నమ్ముతున్నారా? అసలు 1 సీట్ అని వచ్చే పరిస్థితి ఉందా? సార్, ఇప్పుడు 1 సీటు కూడా ఇంపార్టెంట్. 1 సీటుతో 1 ఓటుతో ప్రభుత్వం కూడా కూలిపోయింది మాది. సో ఏదన్నా సరే ఇంపార్టెంట్. అయితే మీరు సిద్ధం సభ అంటున్నారు కాబట్టి సభలు అందరూ నిర్వహించుకుంటారు. గతంలో కూడా చాలా మంది సభలు పెట్టారు. చిరంజీవి గారి పార్టీని పెట్టినప్పుడు తిరుపతిలో
అది కొండ ఆకాశానికి చిల్లుపడింది అన్నట్టు వచ్చారు. బట్ ఓట్లు ఎలా వచ్చాయో మనం చూసాం. సో నేనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలో మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇచ్చిన మేనిఫెస్టో పరిస్థితి ఏంటని అడుగుతాను ముఖ్యమంత్రి గారు. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎన్ని హామీలు పూర్తి చేశారు? మీరు ఏం పూర్తి చేశారు? మీ నవరత్నాలే సరిగ్గా పూర్తి చేయలేదు కదా. మద్యపానం పూర్తిగా నిషేధిస్తాను, 5 సంవత్సరానికి 5 నక్షత్రాల హోటల్ పరిమితం చేస్తానని తెలియదు కదా. దానిలో ఏం రాశారు? ప్రభుత్వ ఉద్యోగుల గురించి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పి మీ మేనిఫెస్టోలో రాశారు. ఈ రోజు పాత పెన్షన్ పునరుద్ధరించారు, ఏం చేశారు? అమ్మ ఒడికి 15,000 ఇస్తా అని చెప్పి ఈ రోజు 13,000 ఇస్తున్నారు. అది మీరు పూర్తి చేశారా? మీరు చేయలేదు కదా. అలాగే పీజీ నుంచి కేజీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారు. రవికిరణ్ గారు మీరు కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పెట్టడానికి సిద్ధమే వచ్చారనే సంగతి అర్థమైంది. ఆయన అందుకే 99% హామీలు అన్నాడు. ఆయన జగన్ గారు 99% హామీలు అన్నారు. మీరు అది మర్చిపోమాకండి. ఒక్కసారి శ్రీనివాసరెడ్డి గారు సమాధానం చెప్పండి. రవికిరణ్ గారు నేను అడిగేది ఏంటంటే ఒక్క నిమిషం రవికిరణ్ గారు ఆగండి. ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మీతోటి కలవటం, మళ్ళీ విడిపోవటం, మళ్ళీ కలవటం, మళ్ళీ విడిపోవటం, మళ్ళీ కలవటం, ఇది 3వసారి. అంటే ఒక వ్యక్తిత్వం లేకుండా ఇలా ఊసరు వెళ్ళి రాజకీయం చేస్తుంటే మీరు 400 సీట్లు టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి వ్యక్తులతో పొత్తు పెట్టుకొని ఏం సాధించగలరు, ఏం చేస్తారు? వస్తాడు మళ్ళీ దూషిస్తాడు. నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యుల్ని, భార్యని, తల్లిని కూడా కామెంట్ చేసిన వ్యక్తితో మీరు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారండి? నేను అడుగుతా ఉన్నాను. అది న్యాయమేనా మీకు? అంటే వస్తాడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. ఆయన కష్టకాలం లేకపోతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు హామీలు అమలు చేయలేదు అంటున్నారు. దాని గురించి ఒక మాట చెప్పండి. హామీలు అమలు చేయలేదని ఆయన అలాంటి వ్యక్తులతో మీరు పదే పొత్తులు పెట్టుకుంటే మీ క్రెడిబిలిటీ మీకు పోతుంది. ఇది అడ్వాంటేజ్ టు చంద్రబాబు నాయుడు, మీకు కాదు అడ్వాంటేజ్. ఈ చంద్రబాబు నాయుడుకి ఆయనకి మీరు 400 టార్గెట్ పెట్టుకొని ఇలాంటి వ్యక్తులతో అంటే వచ్చిపోయే వాళ్ళని మీరు గౌరవిస్తారు. ఎవరైతే నిలకడ లేకుండా, ఒక వ్యక్తిత్వం లేకుండా, ఆయనకు ఒక క్రెడిబిలిటీ లేకుండా, విశ్వసనీయత లేకుండా రాజకీయాల్లో తన అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిని మీరు ఎవరు? హామీల గురించి మాట్లాడుతున్నారు. హామీల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక్క మద్యపాన నిషేధం తప్పితే, అది ఒక్కటి తప్పితే మేము ఏదైనా అమలు సిపిఎస్ అమలు చేయలేదంటున్నారు. మేము జిపిఎస్ అని పెట్టాము, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి. అది కూడా దగ్గరగా ఉంది. పాత పెన్షన్ అవును కరెక్టే. మీరు స్విస్ బ్యాంక్ లో ఉన్న బ్యాంక్ మనీ మొత్తం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తామని చెప్పేశారు కదా. మరి అప్పుడు సిపిఎస్ ని పెట్టిందే కేంద్ర ప్రభుత్వం కదా. సిపిఎస్ పెడితే 75,000 కోట్ల భారం ప్రజల మీద పడుతూ ఉంది. ఇది దాదాపు 40 సంవత్సరాలకి ఇబ్బంది పడతారు ఈ రాష్ట్రంలో. మళ్ళీ భవిష్యత్ తరాలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అనౌన్స్ చేస్తే అది ఇమీడియట్ గా చేయాల్సిన అవసరం లేదు. 2040 నుంచి వస్తుంది సిపిఎస్ స్కీమ్. కానీ రాష్ట్రం మీద భారం పడుతుంది. ఇలా చేయటం మన భవిష్యత్తుకు కూడా ఇబ్బంది, భవిష్యత్తుగా మనకున్న ప్రజల మీద భారం పడుతుందనే ఉద్దేశంతో దాన్ని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి కొంత మేరకు ఇప్పుడు మేము 100% న్యాయం కాదు, అట్లీస్ట్ వాళ్ళకి 70 to 80%. రవికిరణ్ గారు నిజాలు చెప్తారని నేను అనుకుంటుంటాను. రవికిరణ్ గారు నిజాలు చెప్తుంటారని అనుకుంటా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా అబద్ధాలు చెబుతున్నట్లుంది. అమ్మఒడి కింద 15,000 ఇస్తున్నమాట వాస్తవం. అమ్మఒడి కింద 15,000 ఇస్తున్నారు, కానీ 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నారు సంగతి ఆయన అంటే బహుశా చంద్రబాబు చేత కట్టంగానే మీకు అబద్ధాలు అలవాటు అయిపోతాయి. ఏం పాడు లక్ష్మీనారాయణ గారు విజయవాడ లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు విజయవాడ నుంచి చెప్పండి. నేను సిద్ధం సభ ఎట్లా జరిగింది? రాముడికి ఏది చంద్రబాబు రాముడు అంట, బీజేపీను తెలుగుదేశం రాముడు అంట, బీజేపీ జనసేనలు ఉడతలంట. చివరికి ఆ పరిస్థితికి బీజేపీ దిగజారిపోయిందనే ప్రశ్న పురంధరేశ్వరి గారి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. మీరేమంటారు? నమస్కారం అండి కేసీఆర్ గారు, అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులకి. నమస్కారం. సిద్ధం సభ నేను చూసి ప్రతిపక్షాలకి అసలు నోటా మాట రాలేదు.
అంతేనా? భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సభ పెట్టిన దాఖలా ఎక్కడ చూశారండి మీరు? అవును, ఎక్కడైనా. నేనే చెప్పా కదా, నేను 46 party, సంవత్సరంలో ఈ వృత్తిలో any ఉన్నాను. party, ఈ any 4 party. నెలల వ్యవధిలో ఈ స్థాయిలో ధోని- సభలు పెట్టడం అంటే నాకైతే కళ్ళు ఇలాంటి తిరిగినంత పని. ఇలాంటి సభ ఈ కూటమి పెట్టే సాహసం చేస్తుందా ఏపీలో? చేయమనండి చూద్దాం. ఓకే. ఇలాంటి సాహసం చేయలేరు. నెక్స్ట్ రవికిరణ్ గారికి నాకు ఒక ప్రశ్న సార్ చిన్నగా. మోడీ గారు వస్తే బ్లాక్ మనీ అంతా బయటికి తీస్తానన్న బీజేపీ పార్టీ తెచ్చిందండి బ్లాక్ మనీ? తెచ్చిందా? మీకు రాలేదా? 15 లక్షలు మీకు వచ్చి ఉండాలి. పోలవరం ఏటీఎం గా వాడుకున్నారన్న చంద్రబాబు నాయుడిని చెప్పింది ఎవరండి? సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కదా. అవును. మరి వాటి గురించి ఏం చెప్పి అదే పార్టీ పక్కన కూర్చోబెట్టి నేను మీ పొత్తులో ఉన్నామని చెప్పడం అది కరెక్టా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చి వాళ్ళ? అది ఈ పాయింట్ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చాళ్ళని వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఉంది. ఏం అబద్ధం చెప్పినా ఏం చెప్పినా నమ్ముతారనే పరిస్థితిలోకి వెళ్ళినట్టున్నారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు తోయటమను, లేదంటే మీ ఇద్దరం కలుపుకోవటం. రైట్, ఒక్క నిమిషం. సుభాష్ గారు కర్నూలు నుంచి. సుభాష్ గారు నమస్కారం, మాట్లాడండి. సుభాష్ గారు. నమస్కారం కుమినేని గారు. అక్కడ ఉన్న వాళ్ళకి నమస్కారం అండి. నమస్కారం. సభ చాలా సంక్షిప్తంగా. సక్సెస్ అయింది. చాలా బాగుంది. చాలా సభ సక్సెస్ అయింది. ఏంటిది? చంద్రబాబు సభ చాలా సక్సెస్ అయింది. వారికి శుభాకాంక్షలు అండి. ఇంకొకటి కుమినేని గారు, అవినీతి చేపకి అన్ని చిక్కుతాయి కానీ అధికారం చిక్కదు. అలాగే చంద్రబాబుకు ఇటు షర్మిల గారు చిక్కారు, బీజేపీ చిక్కారు, పవన్ కళ్యాణ్ చిక్కారు. ఒక్క అధికారం మాత్రం చిక్కదు. ఎందుకంటే ప్రజలు చాలా తెలియగల వాళ్ళు, చూసి ఉండాలని. ఎంతటి అభివృద్ధి పడు. ఇంకో పార్టీ పేరు మర్చిపోయారు. దానికి ఏం పెద్ద ఓట్లు ఉన్నా లేకపోయినా సిపిఐ వాళ్ళు కూడా చిక్కారు కదా. సార్ వాళ్ళు ఎప్పుడు గొడవ కూర్చోలే సార్. అసలు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి? బీజేపీ కలిసినప్పుడు ఎలా కలిసి ఒక్కసారి ప్రశ్నించట్లేదు వాళ్ళు. రైట్, ఎంత అవినీతిమయమో అర్థమైపోయింది. రైట్, ధన్యవాదాలండి. ఇక రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. ఏమిటి పరిస్థితి? ఈ సిద్ధం సభ సక్సెస్ అవటం మీద 1, 2 పురంధరేశ్వరి గారి వ్యాఖ్యలు, 3 అసలు ఏ ఎజెండా తోటి వీళ్ళు కలిశారు అనేది కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి. ఇవాళ సరే సిద్ధం సభలో ఎంతవరకు సక్సెస్ అయింది, ఏంటి, జనాలు ఎలా వచ్చారు అనేది అదే చర్చ అంతా పక్కన పెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అదే చంద్రబాబు నాయుడు గారి పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు మొత్తం వాస్తవమే. అదే మనమేమి ఖండించాల్సిన అంశం కాదు. భారతీయ జనతా పార్టీని కానీ లేకపోతే తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అంశాలు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసిన ఏది మోటార్లకు మీటర్లు బిగించడం కానీ, లేకపోతే రైతులు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతుల్ని ఎంత హింస పెట్టారు అనే విషయం కానీ, లేకపోతే నల్లధనం తీసుకొస్తాను అని చెప్పి ఇవాళ ఎలక్టరల్ బాండ్స్ విషయం, అంటే స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం తీసుకొచ్చే విషయం పక్కన పెడితే ఎలక్టరల్ బాండ్స్ లో ఏ పార్టీకి ఎంత అందినా ఎవడిచ్చాడు అనేది అది ఓపెన్ చేసి ఆ విషయాన్ని బయటికి చెప్పే ధైర్యం కూడా చేయలేని పరిస్థితులు, ఇన్స్టిట్యూషన్ మేనేజ్ చేస్తున్న పరిస్థితులు, ఎలక్షన్ కమిషనర్లు ఒకరొకరుగా రాజీనామా చేసి పారిపోవడం, లేకపోతే ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారులు కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ, డెమోక్రసీ ఇండెక్స్ కానీ, హంగర్ ఇండెక్స్ కానీ, మొన్న మోడీ గారు అనుకుంటా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నా చిన్నతనంలో నేను ఇల్లు వెళ్ళిపోయాను, బట్ కానీ ఏ రోజు నేను ఆకలితో జీవించలేదు, నాకు కడుపు నిండా దేశంలో తల్లులు అన్నం పెట్టారని. అది ఆ రోజు పరిస్థితి. ఈ రోజు మొన్నే డేటా వచ్చింది, 67 లక్షల మంది పిల్లలు రోజుకి అంటే 24 గంటల పాటు తిండి లేకుండా ఉండే పిల్లలు 67 లక్షల మంది భారతదేశంలో ఉన్నారు మోడీ గారి పరిపాలనలో. ఆయన ఇల్లు వదిలిపెట్టి ఇబ్బందులు పడుతున్న రోజుల్లో భారతదేశంలో ఆయనకి తిండి దొరికింది. ఆనాటి పరిపాలన, ఈనాటి పరిపాలన, మోడీ గారి పరిపాలన, తిండి లేని పిల్లలు. సో ఇటువంటి తరుణంలో ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలు క్వశ్చన్ చేస్తా ఉంటారు. అంటే సరే ఎండ్ ఆఫ్ ద డే ఒక సెంటిమెంట్ ని డ్రైవ్ చేసి ఆ సెంటిమెంట్ వాళ్ళ ఓట్లు పొందుతున్నారా ఏంటి అనేది పక్కన పెడితే, మనమైతే మన కంటితో చూస్తున్నాం 700 మంది రైతులు చనిపోవడం అనే కానీ, లేకపోతే విద్యార్థులు ఉద్యోగాలు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు మోడీ గారు? ఉద్యోగాలు అంటే పకోడీలు అమ్ముకోమన్నారు. సో ఇవాళ ఉత్తరప్రదేశ్ లో మనం చూసాం, ఏ పరీక్ష నిర్వహించినా కూడా పేపర్ లీకులు. హర్యానాలో మనం చూస్తున్నాం, ఏ పరీక్ష నిర్వహించినా కూడా పేపర్ లీకులు. బయటకు వచ్చి విద్యార్థులు ఆందోళనలు చేయడం చూస్తున్నాం. సో ఇంత ఘనత వహించిన భారతీయ జనతా పార్టీ సరే రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఏమిచ్చింది ఈ రాష్ట్రానికి అన్నప్పుడు, 2019లో నరేంద్ర మోడీ గారు చొక్కా ఒకటే పట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు, మిగతా అడగాల్సినవి అన్ని అడిగారు. ఏది మా ప్యాకేజ్ ఏమైంది, ఏది ఉత్తరాంధ్ర కానీ లేకపోతే రాయలసీమ ప్యాకేజ్ ఏమైంది,
పోలవరంకి మేమేదో కష్టపడి డబ్బులు కడుతున్నాం కానీ మీ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు రావట్లేదు, మా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది, మొత్తం నిలదీసి మాట్లాడారు ఆ రోజు. సరే ఇవాళ వీటిల్లో ఏమొచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది కూడా సమాధానం చెప్పాలి కదా. ఇవాళ దేశ వ్యాప్తంగా అంటే ఇక్కడ రామకృష్ణ గారు ఇక్కడ బీజేపీ వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళ వైఖరి వాళ్ళు స్పష్టంగానే ఉన్నారు. కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పడిగాపులు పడి ఇలాంటి డిమాండ్లు ఏమి లేకపోగా బీజేపీ వాళ్ళు పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకుని వాళ్ళు ఒప్పుకుని వచ్చారట. అది రాజకీయ షరతులు. మీరు ఎప్పుడు ఈ డిమాండ్ల గురించి ప్రస్తావించకూడదు, ఇంకోటి చేయకూడదు, ఇంకోటి ఇగో మేము అడిగిన సీట్లు ఇవ్వాలి, ఇట్లా ఏవో షరతులు పెడితే ఒప్పుకుని వచ్చారంట. ఇది తెలుగువారి ఆత్మగౌరవం కంటే కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి గోదాట్లో కలిపినట్టు కాదా? నిజంగా అసలు ఒక్క డిమాండ్ కూడా అంగీకరించకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎట్లా పొత్తు పెట్టుకుంటారు? సార్ ఇక్కడ బీజేపీ తప్పు లేదు, బీజేపీ తప్పు లేదని నేను అంటలా, మీరు డిమాండ్ చేయొచ్చు, తప్పు కాదు. కానీ వాళ్ళ వైఖరి అలా ఉన్నప్పటికి కూడా వీళ్ళిద్దరు వెళ్ళి జీ హుజూర్ అంటే చేతులు కట్టుకుని కాళ్ళ పడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ తెలుగుదేశం పార్టీకి తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లు కాదా? ఆయన రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా, ఇంత దయనీయంగా ఎందుకు మారాలన్న ప్రశ్న రాదా? ఇది అంటే ఇక్కడ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఈయనున్నాడు, చాలా చిన్న పోస్టు. దేశానికి ప్రధానమంత్రిగా అతను ఉన్నాడు, 400 సీట్లు అంటున్నారు. ఈయనేసే భిక్ష కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో అంటే అతన్ని ఎదుర్కొనే ధైర్యం సత్తా ఎవరికి లేదు దేశంలో. ఇవాళ మీరు కూడా ఇందాక గుడి కట్టిన నరేంద్ర మోడీ రాముడు అవుతాడా, లేకపోతే అంటే రాముడి అంత ఇమేజ్ మీరు కూడా ఇచ్చారు నరేంద్ర మోడీకి. అటువంటి అతను కూడా బీహార్ లో నానా బూతులు తిట్టాడు నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ లో నానా బూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఒక భుజాన్ని నితీష్ కుమార్ ని, ఒక భుజాన్ని చంద్రబాబు నాయుడిని భారతీయ జనతా పార్టీ ఎక్కించుకుందామంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి కూడా వ్యక్తిత్వము లేకపోతే ఇవి ఉన్నాయని మనం ఏ రకంగా ఆలోచించాలి? సో అటువంటి తరుణంలో ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అన్ని నితీష్ కుమార్ వ్యక్తిగతంగా వెళ్ళినట్లు ఎక్కడ రాలేదు. నితీష్ కుమార్ గారు వ్యక్తిగతంగా ప్రధానమంత్రి మోడీని దూషించినట్లు రాలేదు. ఒక చంద్రబాబు గారే అట్లా దూషించారు అనేది నాకు వస్తున్నటువంటి అవగాహన. ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీని నితీష్ కుమార్ ఎంత తూర్పారు పట్టాలో అంత తూర్పారు పట్టాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీని. సో అటువంటి తరుణంలో సో భారతీయ జనతా పార్టీ అనే దానికి ఇప్పుడు దాకా రవికిరణ్ గారు ఏదో చెప్తున్నారు, దేశం ఫస్ట్, మేము దేశం కోసం అని మాట్లాడుతా ఉంటే, మనం కానీ 2014 నుంచి జాబితా తీసుకుంటే ఈడీ, సిబిఐ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసిన ఏ పార్టీకి చెందిన అపోజిషన్ పార్టీలకు చెందిన ఏ నాయకుడైనా సరే ధైర్యం ఉన్న డీకే శివకుమార్ లాంటి వాడు ఒకరో అరో మిగిలారు తప్ప మొత్తం ఇవాళ వెళ్ళి ఎక్కడున్నారయ్యా అంటే భారతీయ జనతా పార్టీ. షెల్టర్ జోన్ ఎక్కడుందంటే భారతీయ జనతా పార్టీలో షెల్టర్ జోన్. అంటే ఈడీ, సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు మొత్తాన్ని కాపాడడం, దేశాన్ని కాపాడడం అవుద్దా కొమ్మినేని గారు? సో ఇటువంటి తరుణంలో ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతా అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడిన తరుణంలో కనీసం ఇటువంటి సంబంధించి ఒక్క క్వశ్చన్ అన్నా చంద్రబాబు నాయుడు అడిగారు, ఎవరిని మన పవన్ కళ్యాణ్ అడిగారు, కానీ నరేంద్ర మోడీని క్వశ్చన్ అడగడంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు వెనకడిగేస్తారు? కాంగ్రెస్ కూడా అడగలేదు కదా, కాంగ్రెస్ కూడా ఏమనలేదు కదా, ఒక్క మాట సోనియా గాంధీని కానీ ఎవరిని ఏమనలేదు కదా. ఆయన టార్గెట్ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీని అనేదానికి ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు, అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ 10 ఏళ్లుగా రాష్ట్రానికి చేయాల్సిన ఏమి చేయలేదు. ఇప్పుడు మీటర్లు బిగించమంటే చెప్పింది భారతీయ జనతా పార్టీ, బిగించింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన మాట వింటున్నాడు, చంద్రబాబు నాయుడు ఎండ్ ఆఫ్ ద డే ఆయన మాట వింటున్నాడు అనే సందేశం నిన్న నిజంగా చెప్తున్నా. ప్రజలు వచ్చిండొచ్చు, బాగా జరిగి ఉండొచ్చు సిద్ధం సభ, కానీ చాలా ఫోన్లు వచ్చినాయి నాకు. మా జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తారు అనుకున్నాము, ఆయన ఒక మాట కూడా అడగలేకపోయారు. ఏం జరుగుతుందని మూడు పార్టీలు కలిస్తే సున్నా అని చెప్పి కాదండి, మీరు అర్థం చేసుకోవాలి. కానీ జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసిన సున్నా అంటే మోడీ గారు వచ్చినా కూడా ఇక్కడ సున్నా అని చెప్పాడు కదా. అంతకంటే పెద్ద డైలాగ్ ఇంకేముంటుంది రామకృష్ణ గారు? మీరు అనుకున్నట్టు ఆయన అట్లా ఎప్పుడు ఎవరిని బూతులు తిట్టట్లేదు కదా. ఆయన ఎక్కడ బూతులు తిట్టడం, దోషంలో తిట్టడం ఏం చేయట్లేదు కదా. సోనియా గాంధీ అంత ఇబ్బంది పెడితేనే ఆయన అసలు ఒక్క మాట అనలేదు కదా. రైట్. హనుమంతరావు గారు బాపట్ల నుంచి. హనుమంతరావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. సిద్ధం సభ ఎట్లా జరిగింది? మీ జిల్లాలోనే కదా జరిగింది సార్. నేను వెళ్ళాను సిద్ధం సభకి. నేను వెళ్తే అక్కడ
లోపల గ్రౌండ్ లో ఉండే జనం కంటే 200 జనం బయట ఉన్నారు సార్ పోలేక. ఓ వెరీ గుడ్. 200 జనం బయట ఉన్నారు ఓకే. గ్రౌండ్ లో పోలేక. స్పీచ్ ఎలా ఉంది? సీఎం గారి స్పీచ్ ఎలా ఉంది? ఎడ్డం బ్రహ్మాండంగా ఉందండి. అక్కడ కొన్ని శ్యామలలో ఏదో వేస్తున్నారు, ఆడ లేరు, జనం లేరు. వాళ్ళ పైచ్యం అది పోనీ. కానీ అయితే ఇక్కడ మాట చెప్పండి, పురంధరేశ్వరి గారికి తెలుగుదేశం రాముడు అంట, జనసేనను బీజేపీలో ఉడతలంట. చివరికి ఆ దౌర్భాగ్య పరిస్థితికి ఆ రెండు పార్టీలను తీసుకెళ్లిపోయింది ఆవిడ. ఇప్పుడు అసలు ఆ తెలుగుదేశం వాళ్ళు అసలు వాళ్ళే సహకరించుకోరండి ఎవరు. అంతేనా? ఇప్పుడు తెలుగుదేశానికి బీజేపీ సహకరించారు, బీజేపీకి తెలుగుదేశం సహకరించారు ఇక్కడ జనాల్లో మాత్రం. రైట్. కోటిరెడ్డి గారు హైదరాబాద్, వైజాగ్. హలో కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నమస్కారం. నేను బీజేపీకి ఒక క్వశ్చన్ ఇస్తానండి. యాక్చువల్ గా మనం ఈ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 1983 తెలుగుదేశం కన్నా ముందు ఉంది. 1983 వాళ్ళు వచ్చింది 80 వీళ్ళు 83 తెలుగుదేశం 82. మరి అప్పటి నుంచి ఎందుకు డెవలప్ కాలేదు అని అంటే మన జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే నిన్నటి మొన్నటి వరకు కూడా ఏదో వెంకయ్య నాయుడు వల్ల ఇక్కడ బీజేపీ డెవలప్ కాలేదు, ఏదైనా బీజేపీ కొంచెం ముందుకు వచ్చే ఒక అడుగు ముందుకు వచ్చే సమయంలో వాళ్ళతో పొత్తు పెట్టుకొని దీన్ని తగ్గించారు అనేది వెంకయ్య నాయుడు మీద అపవాదులు నెట్టడం అనేది అందరూ చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో. అందుకని ఆయన వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి రాజకీయాల నుంచి కూడా దూరంగా పెట్టారు అని అమిత్ షా మోడీ కావాలి చేశారనేది మన ఆంధ్రప్రదేశ్ లో మంచి సర్కిల్ న్యూస్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద బాధ్యత వేస్తారు? అసలు ఇప్పుడు 8 సీట్లు తీసుకొని 6 సీట్లు తీసుకొని ఇంత దారుణమైన పరిస్థితి బీజేపీని కిందకి నెట్టినప్పుడు ఈ అపవాదం ఎవరి మీద వేస్తారు? మోడీ మీద వేస్తారా, అమిత్ షా మీద వేస్తారా, వెంకయ్య నాయుడు అంటూ అన్నేస్తారు కదా. ఇప్పుడు మనం ఎందుకు అంటాం? చంద్రబాబు గారు అంటున్నారు కదా వాళ్ళకి సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు లేదని అన్ని డైలాగులన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇక అవన్నీ మనం రైట్. ఇక ముద్రగడ పద్మనాభం గారు చేరిక ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది? పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అంటే ఇప్పుడు అంటే ఇందాక అడిగిన కొన్ని ప్రశ్న సమాధానం చెప్తున్నా అవన్నీ చెప్పాలంటే బోల్ టైం కావాలి. నా దగ్గర అంత టైం లేక నేను మిమ్మల్ని కంటిన్యూ చేయమని దయచేసి ఏమనుకోమండి, చెప్తే కూడా ఒక్క క్షణంలో చెప్పండి. నేను అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇంట్లో 350 కోట్ల రూపాయల క్యాష్ పట్టుబడి మెషిన్లు కూడా కౌంట్ చేయలేకుండా మొరాయి ఇచ్చే పరిస్థితిలో అంతా పార్టీ అవినీతి కూరుకుపోతే ఆ యొక్క పార్టీలో ఎంపీలు కానీ ఎమ్మెల్యే చేసే అయ్యే కాదు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, రకరకాల అవినీతి మీద పోరాటం జరుగుతుంది. నామై కావుగా నామై కానేదుగా. సో ఈ యొక్క ప్రక్రియలో భాగంగా అనేకమైన అవినీతి అన్ని బయటకు తీస్తుంటే అదేదో వాళ్ళొక్కలే చేస్తారని చెప్పడం సమంజసం కాదు. అయితే ఇక్కడ రవికిరణ్ గారు ఈ అంశం ప్రస్తావించారు కాబట్టి అడక్క తప్పట్లేదు. 2000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి పిఎస్సి ఇంట్లో సోదాలు జరిగితేనే అక్రమాలు జరిగాయని కనిపెట్టినటువంటి సిబిటిడి మరి ఇవాళ వరకు ఆయన జోలికి వెళ్ళలేదు. పైగా ఇప్పుడు మీరు వాటేసుకుంటున్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ గారే అన్నారు కదా పోలవరం ఏటీఎంగా మార్చుకున్నారని. మీరు కాంగ్రెస్ని విమర్శించడం నాకు అభ్యంతరం లేదు, కానీ మోడీ గారు లాంటి వ్యక్తి నేనైతే నైతిక విలువలకి ఆత్మగౌరవానికి కట్టుబడి ఉంటాడనుకుంటే నేను నమ్మాను. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే మరి ఆయనే అన్నాడు కదా, మరి ఎట్లా మారిపోయాడు చెప్పండి. కాబట్టి మీ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీలు రెండు దొంది అనేది ఇక్కడ రావట్లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఇప్పుడు ఏమైనా కొట్టేశారు ఎవరన్నా? అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఏదన్నా సరే కొట్టేసిందా? అవి చలవందా? ప్రక్రియ చట్ట ప్రకారం జరుగుతూ ఉంటది. మాత్రం కేసులు కొట్టేస్తే మీరు కేసులు కొట్టేస్తే ఇప్పుడు అడగచ్చు చట్ట ప్రకారంగా వాళ్ళ ప్రకారం. పోలవరం ఇచ్చారు, ఒక్క మాట పోలవరం ఇచ్చారు, ఓకే, దానిలో అవినీతి జరిగిన మాట వాస్తవం. దాని మీద ఎంక్వైరీ చేయమని కేంద్రం రాష్ట్రానికి కూడా పంపింది. రాష్ట్రం ఏ యొక్క ఇబ్బంది లేదని చెప్పి కూడా దీంట్లో ఏం జరగలేదని రాష్ట్రం రెస్పాన్స్ ఇచ్చింది. కాబట్టి మీకు తర్వాత కూడా మీకు ఆ డాక్యుమెంట్ పంపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతాను, అవినీతి చక్రవర్తి అని మీరు పుస్తకం వేశారు కదా, అవినీతి చక్రవర్తి దీనిలో పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్ల వరకు ఎస్కలేషన్స్ చేసేసి R&R ప్యాకేజీలో రకరకాల అవతరణలు పాల్పడడానికి మీరే ఇచ్చారు కదా పుస్తకంలో. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని రివైజ్ చేస్తూ ఆ 25,000 కోట్లు అనవసరంగా పెట్టారని వెనకెందుకు తగ్గించలేదు? కరెక్టే, బాగా చెప్పారు కరెక్టే. కాదండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన వెళ్ళి చంద్రబాబు తోటి అలయ బలయ అవ్వలేదు, ఆయన వెళ్ళి వాటేసుకోలేదు.
మీరు కదా వెళ్ళి వాటేసుకుంది, ప్రైమ్ మినిస్టర్ దేశానికి ప్రధాని వాటేసుకున్నారు. రైట్, ఓకే ఓకే, తగ్గించండి. మీ చేతిలోనే ఉంది కదా, పోలవరం అథారిటీ మీ చేతిలోనే ఉంది కదా. రైట్, ఓకే. ఈ ముద్రగడ ఎఫెక్ట్ లేదండి, టైం తక్కువ. ఓకే ఓకే, రైట్ రైట్, ముద్రగడ ప్రభావం మీద రండి. రైట్ రైట్, ఓకే. పోలవరం అథారిటీకి కేంద్రానికి సంబంధం లేదా? ఓకే రైట్, ఓకే. ముద్రగడ ఎఫెక్ట్ మీద మాట్లాడుతుంది. జస్ట్ పర్యవేక్షణ మాత్రమే. కాదు కాదు, మీరు తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన వాళ్ళు, అట్లాగే ఆ ప్రాంతంలో కాపు ప్రభావం అధికంగా ఉన్నవాళ్ళు, కాపు ఉద్యమానికి పనిచేసిన ముద్రగడ ఎఫెక్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సార్ ఇప్పుడు నేను గత 6 మాసాలుగా ఏ డిబేట్కి వెళ్ళినా స్పష్టంగా చెప్తుంది ఒకటే, కాపు తెలగ ఒంటరి బలిజ లేక తూర్పు కాపు మున్నూరు కాపు ఇవన్నీ ఓట్లు పర్సంటేజ్ దగ్గర చూసుకుంటే 30% వరకు ఉంటుంది. ఈ ఓట్లన్నీ గుప్తంగా ఏ పార్టీ కన్నా రావాలి అంటే 2 పనులు చేయాలి. ఇప్పుడు కాపులకి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోంమంత్రి కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ కొత్త కాదు, ఎన్ని చూసేస్తున్నాం. మీరు ఇచ్చారు, మీ ప్రభుత్వం ఇచ్చింది, టీడీపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఇచ్చారు, హోంమంత్రి జోగయ్య గారు ఎప్పుడో చేస్తున్నారు. సో ఏదన్నా గుప్తంగా రావాలంటే కాపుల యొక్క ఆకాంక్ష రిజర్వేషన్ అంశం మీద ఏం చెప్తుంది ఏ పార్టీ, అలాగే ముఖ్యమంత్రి ఏ పార్టీ హామీ ఇస్తుంది, ఈ 2 అంశాల మీదే గుప్తంగా రావాలంటే ఈ 2 అంశాల మీద వచ్చే అవకాశం ఉంది. కానీ మరి ఏ అంశాల మీద అయితేనా సరే వచ్చే పరిస్థితి లేదు. ఎవరి కాళ్ళు ఆ యొక్క రాజకీయ పరిస్థితి బట్టి, ఆ యొక్క స్థానిక పరిస్థితులు బట్టి, ఆ యొక్క నేపథ్యం బట్టి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక నేత వచ్చేసినంత మాత్రాన ఆయన వెనకాల పలబలు రాసేయడం, లేదా ఇంకోళ్ళు ఎవరో పిలిపించిన ఆయన వెనకాల పలబలు జనాలు వెళ్తే వెళ్ళొచ్చు. అయితే నాకు ఒక విషయం అర్థమైంది, మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ తోటి అయ్యేది లేదు పోయేది లేదు, కాపులు ఎవరు ఆయన వెనకాల లేరనే సంగతి, అంటే ఉన్న ఆయనకు అభిమానులు మాత్రమే ఉండుంటారు తప్ప వాళ్ళ ఎఫెక్ట్ ఏమి ఉండదనే సంగతి నాకు మీరు చెప్పిన భాషను బట్టి, భావాన్ని బట్టి అర్థమైంది. రవికిరణ్ గారు, ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ముద్రగడ గారి ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది? మీరు కూడా మాట్లాడుతురు కానీ. కొమ్మినేని గారు, ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి కాపుల కోసం గత 30 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు గాని, అనేక కార్యక్రమాలు గాని, కాపుల రిజర్వేషన్ కోసం కూడా ఆ రోజు తునిలో జరిగిన సంఘటనల మీద గాని ఆయన కాపుల్ని ముందుండి లీడ్ చేశాడు. డెఫినెట్ గా ఆయన చాలా నష్టపోయాడు. ఈ ఉద్యమాల వల్ల కూడా ఆయన కూడా ఆర్థికంగా గాని చాలా నష్టపోయాడు. అయినా సరే కాపుల కోసం నిలబడిన వ్యక్తి ముద్రగడ్డ గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కాపుల్లో ఖచ్చితంగా ఆయనకు బలమైన మంచి పేరుంది, బలమైన వర్గం ఉంది. ఖచ్చితంగా ఆయన రావటం చాలా సంతోషదగ్గ విషయం. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని ఈరోజు మేము భావిస్తున్నాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ తోటి పోలిస్తే, పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి కాపుల కోసం? ఇప్పుడు వాళ్ళు 40 సీట్లు ముఖ్యమంత్రి స్థానం కావాలనుకుంటే ఆయన 24 సీట్లకి కన్ఫర్మ్ అయ్యారు. ఇంతవరకు ఆ పేర్లు కూడా ప్రకటించలేకపోతున్నాడు. ఇప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో, ఏది ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, ఎంపీగా పోటీ చేస్తాడా, అవును లోక్సభకు పోటీ చేస్తాడంటే ఇంకా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అసలు ఆయన పక్కన పెట్టే పూర్తిగా నెట్టేశాడు సెంట్రల్ కి. ఇక నీకు ఏమీ లేదయా, లోకేష్ కనీసం డిప్యూటీ సీఎం అన్న చెప్పాడు, అది కూడా లేదు. ఇంకా అది కూడా తీసేశాడు. డిప్యూటీ సీఎం లేదు, సీఎం షేరింగ్ లేదు, ఏదీ లేదు. పైకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రానికి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే వీళ్ళకి పవర్ సెంటర్ లేకుండా గెలిచే అవకాశం ఉందా ఎంపీగా? అది గెలిస్తే, ఒకవేళ గెలుస్తాడా లేదా అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఏదైనా పవన్ కళ్యాణ్కి గెలిచే అవకాశాలు తక్కువ. ఆయన ఎందుకంటే ఆయన వచ్చిపోయాడు టూరిస్ట్, ఏదో 2 నెలలు 3 నెలలకు ఒకసారి వచ్చిపోతాడు, వచ్చి 4 ఆవేశంగా 4 మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయ నాయకుడు కాదు. ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, కాపులకు కానీ ఏ విషయంలో కూడా ఆయన మేలు చేసిన కార్యక్రమం ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఆయనకన్నా కూడా ముద్రగడ్డకి పద్మనాభంగా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆయనకి సినీ గ్లామర్ ఉంటే ఉండొచ్చు, కానీ స్థానికంగా ఉండి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి ముద్రగడ్డకి ఖచ్చితంగా బలమైన వర్గం ఉంది, బలమైన సపోర్ట్ ఉందని చెప్పి మేము భావిస్తాం. రైట్, రామకృష్ణ గారు. సార్, ఇప్పుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్తున్నారు కాపుల రిజర్వేషన్ విషయం మాట్లాడుతా ఉన్నారు, కానీ అది జరగాలంటే ఏం జరగాలి? ఇప్పుడు కాపుల రిజర్వేషన్ ఎందుకు ఆగిపోయింది? క్యాస్ట్ సెన్సస్ జరగాలి, జనాభా ఎంతమంది కాపు జనాభా ఉన్నారు, ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అనేది కోర్టులు అడుగుతా ఉన్నాయి. సో ఆ క్యాస్ట్ సెన్సస్ ఇంకొక పాయింట్ రామకృష్ణ గారు, తెలుగుదేశం బీజేపీ కలిసి, జనసేన 3 కలిసే 4 ఏళ్లు పాలించాయి కదా ఆంధ్రప్రదేశ్ ని. అప్పుడు మరి ఏం చేశారు? వస్తున్నా.
సో అటువంటి తరుణంలో ఇవాళ క్యాస్ట్ సెన్సస్ తీసి ఈ ఒక్క రాష్ట్రంలో కాదు, పటేళ్లు గుజరాత్ లో, లేకపోతే జాట్లు రాజస్థాన్ లో, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే క్యాస్ట్ సెన్సస్ తీయాలి. అది గోపీనాథ్ ముండే వీళ్ళ డిప్యూటీ లీడర్ పార్లమెంట్ లో అతనే 2009 టైంలో ప్రస్తావించున్నాడు ఖచ్చితంగా చెయ్యాలి అని బల్లగుద్ది మాట్లాడితే, ఇవాళ క్యాస్ట్ సెన్సస్ తీయడానికి ససేమేరా మేము ఒప్పుకోము అంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దానికి వంత పలుకుతుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇంక ఏ రకంగా ఈ రాష్ట్రంలో డిమాండ్స్ ని, కులాల వారీగా వచ్చే డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు? లేకపోతే ఏ రకంగా ఏ వ్యక్తి అంటే ఎంతమంది ఉన్నారో వారికి అంత అధికారంలో భాగస్వామ్యం కానీ, లేకపోతే ఎంతమంది ఉన్నారో వారికి కావాల్సిన ఆర్థిక వనరులు చేకూర్చడం కానీ, దీంట్లో ఏ రకంగా అంటే మనకు అనుకూలంగా ఏదో డిబేట్ లో ఒక మాట మాట్లాడడం కాదు. మోడీ గారికి చెప్పండి, అయ్యా ఇదిగో కాపుల పరిస్థితిలో ఉంది, కోర్టులేమో జనాభా ఎంతమంది ఉన్నారు, ఎంత వాళ్ళు ఎట్లా తెలుస్తాయి అంటున్నారు, కాబట్టి తీయండి సెన్సస్ అనే మాట చెప్పండి. కానీ ఊరికే నిందలు వేసుకోవడం ఒకరి మీద ఒకరు, దానికి ఒక సొల్యూషన్ మాట్లాడండి. రైట్, రవికిరణ్ గారు. సార్ గారు జస్ట్ 1 minute లో, ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్ర పరిధిలో చేసుకోవచ్చు. ఎట్లా పార్లమెంట్ లో ఎంత చంద్రబాబు చేత పడితే మాత్రం అప్పుడే అబద్ధాలు ఆడుతూ మొదలు పెడతారు. మీరు ఇంతవరకు నిజాయితీగా నిజాలు చెప్తూ వచ్చారని నేను అనుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. నేను మీకు కాపు రిజర్వేషన్ బిల్ ఇదిగో 23/3/2022 రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు అడిగారు, వెదర్ ఇంక్లూడింగ్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ స్టేట్ ఓబీసీ లిస్ట్ రిక్వైర్డ్ బై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావాలా, వెదర్ దేర్ ఇస్ ఎ సపరేట్ అంటే నో సార్, ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ కంపిటెంట్ టు మేక్ అమెండ్మెంట్ ఇన్ ద స్టేట్ ఓబీసీ లిస్ట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్. ఇది పార్లమెంట్ లో రాజ్యసభలో ప్రభుత్వం చెప్పే సమాధానం ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా చూడండి. అట్లా కాదు, ఓబీసీ లిస్ట్ లో ఉంటే చంద్రబాబు గారు కమిషన్ ఎందుకు వేశారు? కమిషన్ లో వ్యతిరేకంగా ఎందుకు వచ్చింది? కమిషన్ రిపోర్ట్ ఎందుకు వ్యతిరేకంగా వస్తే వాళ్ళతో సంబంధం లేకుండా, సభ్యులు చైర్మన్ తో సంబంధం లేకుండా సభ్యులతోటి డ్రామా ఎందుకు నడిపారు? ఎందుకు సార్ ఇవన్నీ చెప్తారు మీరు? రైట్, రామకృష్ణ గారు ఈ సమాధానం చెప్తారా? రామకృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి, నన్ను మాట్లాడినామండి. అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలోనే కాపుల్ని చేరిస్తే కోర్టు అక్కడ పెండింగ్ పెట్టింది అనేది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. అక్కడ డ్యూ ప్రొసీజర్ అని పెట్టారు అంటే దాని అర్థం ఏంటి? మీరు చెప్తూనే నో సార్ మాకు బాధ్యత లేదని చెప్తూనే డ్యూ ప్రొసీజర్ చేయండి అన్న. డ్యూ ప్రొసీజర్ అన్నప్పుడు చెప్పండి, డ్యూ ప్రొసీజర్ చెప్పండి, ప్రొసీజర్ అని చెప్పండి. ఆ లెక్కలు తీయాలి కదా. మనం తప్పుదావ పట్టించారు ప్రజల్ని తప్పుదావ ఓకే, అడిగాలండి నిజంగా. కాదు రవికిరణ్ గారు, నిజంగా ఒక్క నిమిషం, నిజంగా బీజేపీకి టీడీపీకి అంత చిత్తశుద్ధి ఉంటే, జనసేనకి చిత్తశుద్ధి ఉంటే అసలు పవన్ కళ్యాణ్ గారు కాపులకు రిజర్వేషన్ ఎందుకు అన్నప్పుడు మీరు ఎవరైనా ప్రశ్నించారా? మీరు 4 ఏళ్ళు వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ తీర్మానం చేయించారు, కానీ కేంద్రాన్ని పంపించారు కదా. మరి ఎందుకు బీజేపీ అవునని లోక్సభలో ఎందుకు ఆమోద ముద్ర వేయించలేదు, రాజ్యసభలో ఆమోద ముద్ర వేయించలేదు? రవికిరణ్ గారు లాంటి వాళ్ళు, రవికిరణ్ గారు మీలాంటి వాళ్ళు నిజాలు చెబితేనే వన్నీ వస్తుంది తప్ప, మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోగానే మీలాంటి వాళ్ళు అబద్ధాలు ఆడితే మీకు కూడా అప్రతిష్ట. దయచేసి అప్రతిష్ట తెచ్చుకోవద్దు. పురంధరేశ్వరి గారు చెప్పినట్టు మీరు ఉడతలుగా మారిపోమాకండి. పురంధరేశ్వరి గారు చెప్పినట్టు తెలుగుదేశానికి ఉడతలుగా మారిపోయి మీ పరువు మీరే తీసుకోవద్దు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అంబటి రామకృష్ణ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.